వందనాలండి. ఈరోజు మే 1వ తారీఖు. దేవుడు కరుణా సంపన్నుడు అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్సీయులకు 2:4-5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. పౌలు దీనికంటే ముందు మనం ప్రభువును అంగీకరించక మునుపు ఉన్న పాపపు వైఖరి గురించి చెప్పాడు. ఇక్కడ మనం పాప శక్తి కింద జీవించాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా పాపానికి వెల చెల్లించి మనపై పాపానికి ఉన్న ఆధిపత్యాన్ని అద్భుత రీతిలో నశింపజేశాడు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం పాపం లేని వారిగా దేవుని ఎదుట నిలబడగలుగుతున్నాం. దేవుడు మనల్ని ఈ లోకం నుండి తీసివేయడం లేదు, మరబొమ్మలుగా చేయటం లేదు. కాబట్టి కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం. అయితే తేడా ఏంటంటే, ఇంతకుముందు మన పాప స్వభావానికి దాసులుగా ఉన్నాము, కానీ ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డాం. కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడై మనం క్షమించమని అడగగానే క్షమిస్తున్నాడు. పైనున్న వాక్య భాగముల ద్వారా సృష్టికర్త హృదయం లోతుల్లోకి తొంగి చూసే అవకాశం వస్తూ ఉంది. అతి పరిశుద్ధుడు, సమీపించలేని తేజస్సు గల దేవుడు ఇప్పుడు ఆయన అంతరంగం చూసి అర్థం చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన నుండి కనికరం పొంగి పొరలుతుంది. అది ఆయన సహజ స్వభావం. ఆయన కనికరం చూపినప్పుడు హృదయపూర్వకంగా చూపెడతాడు. మీకా 7:18లో దేవుడు కనికరం చూపటంలో సంతోషిస్తాడు అని చెప్పబడి ఉంది. మొదటి దినవృత్తాంతము 17:19లో దావీదు ఇలాంటి కనికరం పొందిన వాడే కాబట్టి అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు అని స్తుతిస్తూ ఉన్నాడు. కనికరం అనే ధనాగారంలో కోట్ల కొలది ధనమున్న దేవునికి మన పాపాల ద్వారా ఆ ధనాగారంలోని కనికరం తీసుకుంటున్నా అది పెరుగుతుందే కానీ తరగదు. ఆయనే కనికరంకు మారిపోయారు. ఆయన కరుణ చూపించినప్పుడు తన సహజ స్వభావం చూపించడమే అవుతుంది. ఆయన కేవలం కనికరం గలవాడే కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు కూడా. పాపుల పట్ల సరైన విధంగానే కోప్పడతాడు. ఆయన కృప మన స్థాయికి వచ్చి బయటకు పాపులుగా కనపడే వారినే కాకుండా మంచివారిగా నటించే వారిని కూడా శుభ్రపరుస్తూ ఉన్నాడు. అందరికీ పునరుద్ధరణ అవసరమై ఉంది. దేవుని కనికరం కేవలం కొందరికే పరిమితం కాదు. ఆయన దగ్గరికి వచ్చే ఎంత ఘోరమైన పాపినైనా చేర్చుకుంటాడు. ఆయన కృప కుమ్మరించటంలో ఎలాంటి భేదాలు చూపడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడంలోనే ఆయన దైవిక కరుణ మనకు కనపడతా ఉంది. దేవుని కృపా కనికరములు యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపడ్డాయి. కాబట్టి క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్షపాతం లేకుండా అందరిపైన కుమ్మరిస్తాడు అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఆయన కరుణ సంపన్నుడు కాబట్టి అందరిపైన ఎప్పుడు కరుణ కుమ్మరించడానికి ఆయన సంతోషంగా ముందుకు వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, కరుణమేడ, కరుణా సంపన్నుడా, మీ కరుణా సంపద నుంచి మా మీద కురిపిస్తున్న కరుణ కోసం మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మేము ఆ కరుణని ఇతరులకు కూడా పంచేటట్టు మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.